మేషరాశి. మేషరాశి అంటేనే మనందరికీ తెలుసు. అశ్విని నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వాళ్ళు మేషరాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. ముఖ్యంగా 20-26 సంవత్సరం చూస్తే గనక చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సర ప్రారంభక మొదటి 6 నెలలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కానీ, మిగిలిన విషయాలు కానీ, ఎందుకంటే కమ్యూనికేషన్ విషయాలు కానీ, వీటన్నిటిలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే మనకి 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు మన శుభగ్రహమైన అంటే భాగ్యాధిపతి అయిన గురువు సంచారం జరుగుతోంది. తర్వాత చతుర్థ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం. కానీ వ్యయ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం వల్ల చాలా మటుకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంటే శనిగ్రహం ఇచ్చేస్తాడంటే కర్మకారకుడు కాబట్టి మేము సహజంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, శనివారం కుదిరిన వాళ్ళు అన్నదానం చేసుకోవడం, చక్కగా పేదలకు కానీ, వికలాంగులకు కానీ, ఎవరికైనా సరే అన్నదానం చేసుకోవటం, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు.